డిఓస్ అండ్ ఎంఈఓస్ చాలా మంది ఎంఈఓస్ ఇంకా జాయిన్ కానట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. నిన్నటి నుంచి సోషల్ ఆడిట్ స్టార్ట్ అయింది. ఇవాళ నుండి ఆల్రెడీ షెడ్యూల్ నిన్న కమ్యూనికేట్ చేశాం. ఎస్పీడి గారి దగ్గర నుంచి డీటెయిల్ గా షెడ్యూల్ అంతా కమ్యూనికేట్ చేశాం. స్టేట్ లో 5,363 స్కూల్స్ ని మనం ఈ ఫస్ట్ ఫేజ్ లో సోషల్ ఆడిట్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సోషల్ ఆడిట్ అంటే అసలు గైడ్ లైన్స్ చూసారా లేదా అన్నది ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకుందాం. ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు. కామారెడ్డి, డిఓ కామారెడ్డి. సార్ నమస్తే సార్. చూసినాం సార్ ఆర్డర్స్. ఎంఈఓస్ కు ఇప్పుడు ఆర్డర్స్ తయారైతున్నాయి సార్. ఎంఈఓస్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఇవ్వడానికి తయారు చేసి. బిక్నూర్ ఎంఈఓ ఉన్నారా? ఎంఈఓ బిక్నూర్ వాళ్ళ కమ్యూనికేట్ కాలే ఇంకా కాలేదు సార్. ఇప్పుడు చేసి ఇప్పుడు కాలేదు సార్. గద్వాల్ ఇప్పుడు అయిపోతుంది. గద్వాల్ డిఓ గద్వాల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చూసారమ్మా గైడ్ లైన్ చూసారా? ధనమ్మ గారా? అవును సార్. మీ సెక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా, కోఆర్డినేటర్స్? లేదు సార్. సార్ ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు సార్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్, దానికి అటెండ్ అయ్యారు సార్. డిఓ గారు, సెక్టర్ ఆఫీసర్స్. గైడ్ లైన్ చూసారా లేదా? చూడలేదు సార్. చూసారు సార్. చేస్తాం సార్. ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ అయింది కదా? అవును సార్. సార్ అవునమ్మా. నిర్మల్ సార్. సార్ నిర్మల్ భోజన్ గారు. సార్ డిఓ గారు కలెక్టర్ మీటింగ్ వెళ్ళింది సార్. మా సెక్టరల్ ఆఫీసర్స్ అందరు జాయిన్ అయింది సార్. మెయిల్ కూడా చూసినాం. ఎవరు సార్? ఏసీ సార్. ఎవరండి? ఏసీ సార్. ఏసీ నిర్మల్. ఏసీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ సార్. డిఓ గారు కలెక్టర్ గారు మీటింగ్ లో ఉన్నారు సార్. గైడ్ లైన్ చూసారా లేదా? నిన్న మెయిల్ వచ్చింది, చూసినాం సార్. చూసి ఏం అర్థమైంది? కొన్ని స్కూల్స్ స్టేట్ వైడ్, కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసింది సార్. ఇన్ డీటెయిల్ గా అయితే చూడలేదు సార్. దాన్ని ఈ రోజు మార్నింగ్ జూమ్ తర్వాత చూద్దామని చెప్పేసి. జూమ్ పెట్టుకున్నదే 3:30 కదా, ఇప్పటి వరకు చూసుకోవచ్చు కదా. జూమ్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన ఐటమ్ అన్నప్పుడు ముందు చూసుకోవాలి కదా. మీరు ఎట్లా గైడ్ చేస్తారు స్కూల్స్ కి? ఓకే సార్. సిద్దిపేట్, డిఓ సిద్దిపేట్. సిద్దిపేట్ సార్. చూస్తున్నాం సార్. ఎవరు మాట్లాడేది? జనరల్ కోఆర్డినేటర్ సార్. సెక్షన్ మీరే హ్యాండిల్ చేస్తారా దాన్ని? లేదు సార్. అయితే కేజీబీలో కూడా ఉంది. ఆఫ్టర్నూన్ మేడం పెట్టినప్పుడు చూడండి అంటే చూస్తున్నాం సార్. ఏం చేయమని చెప్పారు మేడం? చెక్ లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం ఏం చేయాలి? గైడ్ లైన్స్ లో ఏముంది? పూర్తిగా చూడలేదు సార్. చూస్తున్నాం సార్. ఎంత సమయం కావాలి మీ అందరికి చూడటానికి? ఎంత సమయం కావాలి ఏమ్మా? అంటే మీ దగ్గర నుంచి కమ్యూనికేట్ అయిందా? మీ డిఓ గారి దగ్గర నుంచి కమ్యూనికేట్ అయిందా? లేదు సార్. మా గ్రూప్ లో అటాచ్మెంట్ పంపించారు, దాన్ని చూస్తున్నా సార్. నేను కేజీబీఎస్ వాళ్ళకి పంపించారు అంతే కదా? పంపలేదు సార్. నేను చూసి అర్థం చేసుకున్నాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా సార్. గుడ్. వికారాబాద్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అని సార్ బోలియే. ఏం లేదు సార్, అది సోషల్ ఆడిట్ టీం కూడా వచ్చింది సార్. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎంఈఓస్ కి ఏం చేయాలి, మన రోల్ ఏంటి, డిఓ రోల్ ఏమిటి సార్? అది మనం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏమి చేయాలి, ఏర్పాట్లు ఏం చేయాలి, ఎలా? సోషల్ ఆడిట్ వాళ్ళకి వాళ్ళు పార్టీ వచ్చింది సార్. వాళ్ళ
మండల్స్ వాళ్ళు విజిట్ చేస్తారని చెప్పారు. వాళ్ళకు అలాట్ చేసి ప్రశ్న ఇచ్చిన సార్. ఇది నిన్న వచ్చిన ప్రశ్న ఇంకా కమ్యూనికేట్ కాలేదు సార్. కమ్యూనికేట్ చేస్తాం. ఈ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి గణేష్ సాబ్? సోషాలజీ విజారియా. ఎవరు మీ అసిస్టెంట్ ప్లేడర్? మన సార్ బబ్లు. బబ్లు. చెప్పండి. సూర్యాపేట్. సూర్యాపేట్. సార్ నమస్కారం సార్. అశోక్. అది సోషల్ ఆడిట్ ప్రొసీడింగ్స్ ఇన్స్ట్రక్షన్ చూశాను సార్. అది నేనే ప్రయాణం మీరు పంపించినటువంటిది ఆల్ ఎంఈఓలకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు కమ్యూనికేట్ చేసిన సార్. అదే సోషల్ ఆడిట్ టీం కూడా స్కూల్లో ఇమాంపేట్ మోడల్ స్కూల్లో ఆడిట్ చేస్తున్నారు సార్. అదంతా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అసలు ఏం ఆడిట్? ఆడిట్ అంటే ఏం ఆడిట్? ఎంఈఓలకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు కూడా కోఆర్డినేట్ చేయమని మన ఆడిటర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని రికార్డ్స్ అన్ని కూడా చూపించమని చెప్పాను సార్. అంటే గైడ్ లైన్స్ లో ఏమన్నా కమిటీస్ అన్న పేరు ఎక్కడన్నా ఉందా సార్? ఏమంటారు సార్? గైడ్ లైన్స్ లో ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఏదైనా కమిటీ కాన్స్టిట్యూట్ చేయమని ఉందా? కమిటీ అంటే స్కూల్ లెవెల్లో ఇప్పుడు అక్కడ ప్రిన్సిపాల్, చైర్మన్, మళ్ళా కమ్యూనిటీ కూడా పార్టిసిపేట్ చేయమని ఉన్నారు సార్. స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయమని ఉందా? అవును సార్, కమ్యూనిటీ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని ఉన్నారు సార్. ఇక్కడ ఏ పాయింట్ లో ఉంది అశోక్? సార్ నేను చూస్తున్నా సార్. మీ జిల్లా నుంచి ఎంఈఓలు ఎవరైనా అటెండ్ అయ్యారా? అటెండ్ అయినా సార్. ఎవరు? ఒక మండలం చెప్పు. ఎంఈఓస్ ఎవరైనా రెస్పాండ్ కండి. పర్వాలే, ఒక మండలం పేరు చెప్పరాదు. ఒక మండలం పేరు సూర్యాపేట జిల్లా. కోదాడ సలీం షరీఫ్ గారు. వాళ్ళు మీ మాట కూడా వినట్లేదు అనుకుంటా. చాలా మంది అబ్సెంట్ అయ్యారు. డిఓలకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎంఈఓలను కూడా అటెండ్ కమ్మని లింక్ లో ఉంటే చాలా మంది అబ్సెంట్ ఉన్నారంటే దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ డిఓ అండ్ ఎంఈఓ. అదే సార్, నేను మీరు పంపించినటువంటి లింక్ అందరికి షేర్ చేయడం జరిగింది సార్. షేరింగ్ అవుతుంది. ఎంఈఓలు రెస్పాండ్ కండి ఎవరైనా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంఈఓ ఆత్మకూరేస్ రెస్పాండింగ్ సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంఈఓ కటంగూర్ సార్, నల్గొండ. కటంగూరు ఎంఈఓ గారు చెప్పండి, ఏం చేయాలి? సో ఆడిట్ అంటే ఏమిటి? ఏం ఆడిట్ ఇది? సార్ స్కూల్ స్థాయిలో జరిగినటువంటి మన గ్రీనరీ కానీ, టాయిలెట్స్ కానీ, నీట్నెస్ కానీ అనుకుంటున్నాం సార్. దాని గురించి మాకు క్లారిటీ తెలియదు సార్. మాకేమి. ఏం అశోక్? అశోక్ మిత్రమా. అశోక్ సార్ నమస్కారం సార్. ఏమంటున్నాడు మీ కటంగూరు ఎంఈఓ గారు? ఏదో చెప్తున్నారు. ఈ కటంగూరు ఎంఈఓ గారు మా జిల్లా కాదు సార్. మీ వాళ్ళు స్పందించడం లేదు, కటంగూరు ఆయన చెప్తున్నాడా? కటంగూరు నల్గొండ. సుశీందర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బనపర్తి ఎంఈఓ. వెయిట్ మధులేటి గారు ప్లీజ్ వెయిట్. కటంగూరు ఎంఈఓ గారు నల్గొండ డిఓ నల్గొండ. డిఓ నల్గొండ. ఎవరు సెక్టోరల్ ఆఫీసర్స్ కూడా లేరా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్లానింగ్ కోఆర్డినేటర్ సార్. చెప్పండి. వారు కటంగూరు ఎంఈఓ గారు చెప్పింది కరెక్టేనా? సార్ మెయిల్ ఏం రాలేదంట సార్. మెయిల్ రాలేదు స్టేట్ నుంచి. మరి కటంగూరు ఎంఈఓ గారు ఎలా చూశారు? ఏమో సార్, మాకైతే ఇప్పుడు మేము చెక్ చేసినాం. ఇప్పుడు మా మెయిల్లో మా ఏపీఓ మేము మెయిల్ రాలేదు సార్. అనుకుంటున్నాం సార్. మాకేం తెలియదు సార్. అనుకుంటున్నాం సార్. మరి అనుకునేది నా మీద ఎందుకు రుద్దుతారు? ఎందుకండి నా మీద ప్రయోగం చేస్తున్నారు? మరి ఇది మామూలు ఈ ఆడిట్ వచ్చింది సార్. ఇది ఇంటర్నల్ ఆడిట్ వచ్చింది కానీ సోషల్ ఆడిట్ సంబంధించిన మెయిల్ రాలేదు సార్. ఇంటర్నల్ ఆడిట్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఈ 6th నుంచి 8th వరకే ఉందని అది వచ్చింది సార్ మెయిల్. అది ఎవరు ఇచ్చారు? స్టేట్ నుంచి వచ్చింది సార్. ఎవరు ఇచ్చారు స్టేట్ నుంచి?
స్టేట్ అకౌంట్స్ నుంచేమో వచ్చింది సార్, అది ఫైనాన్స్ నుంచి. మీరు ఏం కోఆర్డినేటర్ మీరు? కో 1 అంటే ప్లానింగ్ కోఆర్డినేటర్. ఏం నెల్సన్ పంపలేదా మీ గ్రూప్ లో? ఇంటర్నల్ ఆడిట్ వచ్చింది సార్ ఇది. మరి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? ఎలా మైపాల్ రెడ్డి సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీరన్నా చూసారా? చూసిన సార్, ఇక నా చేతుల్లోనే ఉంది సార్ సోషల్ వెరీ గుడ్. అబ్బా, చేతిలోనే పట్టుకున్నాను, అదృష్టవంతుడు. మేము ఎంతో అదృష్టం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, దీంట్లో ఏం టు కాన్స్టిట్యూట్ సోషల్ ఆడిట్ వెరిఫికేషన్ టీమ్ సాఫ్ట్ అట్ క్లస్టర్ లెవెల్. 2 parents of students studying government local body school. అది అంతా వెనక బెంచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెల్లగా మైపాల్. To whom at least 1 parent shall be belong to economically weaker section, sir. EWS, social backward category, SC, ST, BC, minority, of parent of a children with special needs. Second point, 2 representatives. మైపాల్ రెడ్డి సార్ ఆ కట్టంగూరు ఆయనకు అర్థమవుతుందో లేదో అడుగు ఒకసారి. సార్ చదవాలా సార్? చదువు. 2 representatives from village organization of women self-help groups SHG under NRLM or where VOW is not available to college students, sir, preferably girls, sir. SHG group లో ఇద్దరిని గర్ల్స్ నుంచి తీసుకోమన్నారు సార్. 1 representative సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక రిప్రజెంటేటివ్ సివిల్ సొసైటీ నుంచి తీసుకోమన్నారు సార్. 1 రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్, రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్ సార్. ఇంకొకరు 1 మెంబర్ సార్. బాగా చెప్పినావు మైపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నారాయణపేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నారాయణపేట్. సార్ ఎవరు? సూర్యపేట చిట్యాల నల్గొండ. సార్ నమస్కారం సార్. గోవిందరాజు గారు, తమరన్నా చూసారా? వచ్చే జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యారు, సంతోషం. ఈ సోషల్ ఆడిట్ గురించి చూసారా అంటున్నా? సోషల్ ఆడిట్ ప్రొసీడింగ్ చూసినాను సార్. ఏంటి తదుపరి చర్య ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ బాడీ ఇచ్చింది సార్. 2 parents ఫ్రమ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ది గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్ సార్. ఎక్కడ కమిటీ ఎక్కడ ఉండాలి? ఇది స్కూల్ లెవెల్ సార్. స్కూల్ లెవెల్ ఏం కమిటీ ఉండాలి? 1 parent should belongs to EWS అండ్ SC, ST, BC నుంచి ఒకరు సార్. చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ ఏమన్నారు సార్? 2 parents సార్. ఏం చేస్తారు? ప్లానింగ్ కోఆర్డినేటర్ ఉన్నాడా? నాగార్జున రెడ్డి ఉన్నాడు సార్. వారిని చెప్పమనండి, ఏం ఆడిట్ ఇది? సోషల్ ఆడిట్ అంటే వాట్? వారిని చెప్పమనండి. నాగార్జున రెడ్డి సార్. సార్ ఎటో పోయినట్టున్నాడు. చెప్పండి. 2 representatives from village organizations of women అని ఇచ్చింది సార్. అంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి సార్. దేంట్లో, ఏ కమిటీలో ఇది? ఇదే సార్ మన ఈ సోషల్ ఆడిట్ ఫెసిలిటేషన్ టీమ్ లో సార్. తీసుకోవాలా? మెంబర్స్ కింద తీసుకోవాలా? అవును సార్. 2 women's సార్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మీ జిల్లాలో? మా జిల్లాలో మనకు 469 ఉన్నాయి సార్ మొత్తం. అట్లాగా సార్, సోషల్ ఆడిట్ కి సెలెక్ట్ అయిన స్కూల్స్ ఎన్ని? ఏమి గోవిందరాజు గారు, ఆయన ఎక్కడ రెడ్డి సాబ్ పెట్టండు? సార్ వస్తానండి సార్. ఎవరైనా కొంచెం మాకు ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కరెక్ట్ చెప్పేటోళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే ఏ విషయం సార్? ఇదే సోషల్ ఆడిట్ అంటే ఏంటి, ఎలా చేయాలి, స్కూల్ లెవెల్లో ఎవరెవరు ఉండాలి, మండల్ లెవెల్లో ఏర్పాటు ఏం చేసుకోవాలి, సోషల్ ఆడిట్ అంటే ఏమిటి, ఏమి చూస్తారు? చిట్యాల ఎంఈఓ గారు, మీరు ఊకే స్క్రీన్ మీద కనబడుతున్నారు, మీరు చెప్పండి. ఎంఈఓ చిట్యాల్ సార్. నేను ఏమైనా ప్రయత్నం చేయాలి సార్?
సత్యమూర్తి అబ్బా చెప్పు చెప్పు అయ్యో నువ్వు పూర్తి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఏంటంటే సోషల్ ఆడిట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ మనకు ఏదైతే ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులు జరిగినాయో దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక పారదర్శకత ఈ సోషల్ ఆడిట్ అనేది ఒక భాగం సార్. సో స్పెషల్లీ దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ లైక్ ఏంటంటే ఇమీడియట్లీ ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిఓస్కి ఇవ్వమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సార్. తర్వాత హెడ్ మాస్టర్స్, తర్వాత ఎంఈఓస్, ప్రిన్సిపల్స్, ఎస్ఎఫ్సి మెంబర్స్ అందరినీ కూడా ఈ షెడ్యూల్ కి కమ్యూనికేట్ చేయడం ది ఫస్ట్ పార్ట్. అయితే దీనికి సంబంధించింది సోషల్ ఆడిట్ టీం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సార్. తర్వాత సోషల్ ఆడిట్ ఫెసిలిటేషన్ టీం వాళ్ళకి క్లస్టర్ స్థాయిలో ఈ సభ్యులతో అందరితో కూడా మనము వాళ్ళని అలో చేసే మాదిరిగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్. సో తల్లిదండ్రులు దీంట్లో పార్టిసిపేషన్ అనేది జరగాలి. తల్లిదండ్రుల పార్టిసిపేషన్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ లేదా సిడబ్ల్యూఎస్ అండ్ పేరెంట్స్ ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇస్తుందో ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్కి ఆ ఫండ్స్ అన్ని కూడా ప్రాంప్ట్ గా యూటిలైజ్ చేస్తున్నారా లేదనేది కూడా క్లారిటీ తెలియాలి. తర్వాత ఎస్హెచ్జి విలేజ్ ఆర్గనైజేషన్ సభ్యులు లేదా విద్యార్థులు వీళ్ళని కూడా దీంట్లో ప్రత్యక్షంగా మనం ఎట్లాంటి నిధులు వస్తున్నాయి అనే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. సో దీంట్లో పార్ట్ వచ్చేసి ఎన్జిఓ సివిల్ సొసైటీ ప్రతినిధులు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిటైర్డ్ గవర్నమెంట్ డిఫెన్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. సో వీరిలో ఎవరినైనా ఒకరిని మనము కోఆర్డినేటర్ కూడా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. సో ఎస్ఏఎఫ్టీ సేఫ్ దీంట్లో కూడా ఉండకూడనటువంటి వారు ఎవరంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎన్జిఓ స్కూల్స్ నిర్వహించేటువంటి వ్యక్తులు, తర్వాత ప్రస్తుత ఎస్ఎంసీ సభ్యులు, విదేశాల్లో పనిచేసినటువంటి అధికారులు అనేది దీంట్లో ఉండకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో పాఠశాల యొక్క బాధ్యతలు చూసుకుంటే బాగా చెప్పావు సత్యమూర్తి. మీ మండలం ఒక ఎంఈఓతో మాట్లాడిపి, మహబూబాబాద్ మండలం మహబూబాబాద్ ఎంఈఓ ఎవరు ఉంటారు? ఎస్ సార్. ఒక మండలం పేరు చెప్పు సార్. మహబూబాబాద్ మండలం సార్. ఇక్కడ కురవి ఉంది సార్. ఎంఈఓ కురవి. ఎంఈఓ మరిపెడ కురవి ఉన్నాడు. కురవి ఎంఈఓ ఉన్నాడు. నమస్కారం సార్. కురవి ఎంఈఓ సార్. రెస్పాండ్ సార్. చెప్పండి. ఇప్పుడు ఈ మండల్ లెవెల్లో ఒక టీం కమిటీ పెట్టారు కదా సార్. మీ డిఓ గారు ఇప్పటి వరకు వివరించారు కదా సార్. ఆ కమిటీలో ఉండకూడని వాళ్ళు ఎవరిని పెట్టుకోకూడదు. ప్రైమరీ స్కూల్లో ఉన్నా సార్. ఇప్పుడే అక్కడ ఎఫ్ఎల్ఏను చేసి మా హై స్కూల్ పోతున్నా సార్. మరి ఎక్కడ ఉన్నారని అడగలేదు సార్. మీ సార్ అంతా సత్యమూర్తి పాపం కష్టపడి మంచిగా చెప్పిండు సార్. దాంట్లో మీకు ఏమన్నా అర్థమైందా లేదా? సత్యమూర్తి ఆయనకు చెప్పలేదా నువ్వు? సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వాళ్ళకు కూడా ఒక వాయిస్ కాల్ తీసుకొని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. సత్యమూర్తి పొద్దున్నే నిన్న రాత్రి పెట్టారు కదా ఎస్పీడి గారు, నైట్ పెట్టారు. పొద్దున్నే చేస్తుంటే ఆయన పాపం నీలాగా హుషారు అవుతుండే ఆయన కూడా. సార్ చేస్తాను సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. రైట్. మీరు సో డిఓస్ అందరికి ఇప్పుడు అంటే ఈ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరు కాగితం పూర్తిగా చాలా మంది కాగితం సరిగ్గా చూడలే. ఎంఈఓస్ ప్లస్ ప్లానింగ్ కోఆర్డినేటర్స్ కానీ మిగతా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్స్ కానీ చాలా మంది చూడలేదు. జస్ట్ సింపుల్గా ఏదో వచ్చింది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. మన సమగ్ర శిక్షలో కానివ్వండి, అదర్ బెనిఫిట్స్ కానివ్వండి ఎలా రీచ్ అవుతున్నాయి అన్న జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థనే సోషల్ ఆడిట్. ఇది ఒక ఇన్స్పెక్షన్ కాదు, ఇంక ఏమీ కాదు. దీంట్లో మనం ఇచ్చిన డబ్బులు సరైన విధంగా ఉపయోగపడుతున్నాయా లేదా అది తెలుసుకోవడానికి ఫీడ్బ్యాక్ మెకానిజం మాత్రమే ఇది. దాంట్లో భాగంగా అంటే మీ కమ్యూనికేషన్ ఆల్రెడీ నైటే వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మీరు కన్సర్న్ హెడ్ మాస్టర్స్కిను అండ్ కన్సర్న్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కి అండ్
కన్సర్న్ ఎంఈఓస్కి ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేసి ఉండాలి. ఎందుకు అని అంటే టీమ్ మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు, సెస్ టీమ్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళకి కోఆర్డినేషన్ చేయటం ప్రధానమైన టాస్క్ డిఓస్ దగ్గర ఉంది. దాన్ని మండల్ లెవెల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు సరైన విధంగా స్కూల్స్ని గైడ్ చేయటము, వాళ్ళకు సరైన రోడ్ మ్యాప్ ఇవ్వటం అనేది ఎంఈఓ చేయాల్సిన మెయిన్ డ్యూటీ. నేను మండల్ లెవెల్ కూడా సాఫ్ట్ టీం ఉంది, దాంట్లో 7 మెంబర్స్ టీం ఉంది. ఆ టీంలో ఎవరెవరిని పెట్టుకోకూడదు అంటే ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన వ్యక్తి కానీ, ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ కానీ, ఆర్ ఎస్ఎంసి యాక్టివ్ మెంబర్ కానీ, ఈ ముగ్గురిని తప్ప మిగతా వాళ్ళని 7 మెంబర్స్ కంపోజిషన్ ఇచ్చారు గైడ్లైన్స్లో. ఆ గైడ్లైన్స్లో స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ మండల్ లెవెల్లో టీం కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. దెన్ ది స్కూల్ లెవెల్లో 3 పేరెంట్స్ ఉంటారు, దెన్ ది 3 కమిటీ మెంబర్స్ ఉంటారు, కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళ సమక్షంలో వీళ్ళు ఎవరైతే సెస్ ఆడిట్కి వస్తున్నారో, ఆడిట్ వచ్చినప్పుడు వీళ్ళ సమక్షంలో ఆడిట్ జరగాలి. వాళ్ళకు కావాల్సిన ఫీడ్బ్యాక్, కావాల్సిన సమాచారము, కావాల్సిన రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోమని హెడ్ మాస్టర్స్కి చెప్పాలి. ఇంక్లూడింగ్ అంటే దీంట్లో ప్రధానంగా స్కూల్స్ అన్ని కూడా హై స్కూల్స్ తీసుకోవడం జరిగింది. దాని కేజీబీవీస్ని కూడా సాచురేట్ చేశారు. కానీ ఫ్యూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అండ్ ఫ్యూ ప్రైమరీ పిఎం3 ప్రైమరీ స్కూల్స్ తీసుకున్నారు. ది మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ది హై స్కూల్స్ అండ్ కేజీబీవీస్ మీద ఫోకస్ అయి ఉంది. సో ఎవ్రీ హెడ్ మాస్టర్స్తోని వర్చువల్గా మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళకు డీటెయిల్గా కోఆపరేట్ చేయడానికి, రికార్డ్స్ సిద్ధంగా ఉంచుకోవడానికి. వాళ్ళు ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చారు, రికార్డ్స్ రేపు చూపిస్తాము, ఎల్లుండి చూపిస్తాము, ఇట్లాంటి బ్యాడ్ కమ్యూనికేషన్ ఉండకుండా స్కూల్స్ నుంచి ఎన్ష్యూర్ చేసుకోండి. ఒకసారి డిఓస్ లెవెల్లో కైండ్లీ కమ్యూనికేట్ టు ఆల్ ఎంఈఓస్తోని వర్చువల్గా ఈరోజే మీట్ కండి, జస్ట్ 15 నిమిషాలు. మీరు నా టైం వేస్ట్ చేసినట్టు హాఫ్ అన్ అవర్ అటెండెన్స్ కోసమని వేస్ట్ చేసినట్టు మీ దగ్గర కూడా ఆ విధంగా వేస్ట్ చేసుకోకండి, చేపించుకునే ప్రయత్నం కూడా చేయకండి. దిస్ ఈజ్ ది రిగార్డింగ్ సోషల్ ఆడిట్. వెరీ సింపుల్. ఇట్స్ నాట్ అకాడమిక్ ఇన్స్పెక్షనో లేకపోతే పోలీస్ వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేయటము అట్లాంటి యాంగిల్ పెట్టుకోదు. ప్యూర్లీ టు టేక్ ఫీడ్బ్యాక్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే వెంకట నరసింహ గారు ఉన్నారు, క్లారిఫై చేస్తారు. ఒక 2 minutes ఓపెన్ ఉంచుతాను. ఎనీ డౌట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఓపెన్ కండి. కమ్యూనికేట్ చేసాం సార్, ఎవరు స్కూల్కి వస్తున్నారో వాళ్ళది. అంటే టీమ్ మెంబర్స్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్, కాంటాక్ట్ నంబర్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాన్ని మీ జిల్లాకు సంబంధించిన టీము, మీ జిల్లాలో వస్తున్న వాళ్ళని డీటెయిల్స్ చూసుకొని వాళ్ళకు కమ్యూనికేట్ చేయండి. కన్సర్న్ హెడ్ మాస్టర్ ఉండాలి, ఆయన కూడా లీవ్లో ఉండకూడదు. మళ్ళా రికార్డ్స్ అండ్ హెడ్ మాస్టర్ అండ్ 3 కమ్యూనిటీ మెంబర్స్ అండ్ 3 పేరెంట్స్ వీళ్ళు కంపల్సరీ స్కూల్కి వచ్చినప్పుడు ఉండేటట్టు చూసుకోండి. సెస్ నుంచి చంద్రశేఖర్ గారు అమ్మా ఒక నిమిషం. సెస్ నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారు ఒకసారి రిక్వెస్ట్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ ది డిఓస్ అండి. చంద్రశేఖర్ గారు మ్యూట్ ఆల్. మీరు రెడీ అయిందా? రెడీ అయిందా? మ్యూట్ చేసుకోవాలండి అందరూ. పృథ్వీకర్ రెడ్డి ఎవరు? పృథ్వీకర్ రెడ్డి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను చంద్రశేఖర్ అండి, సెస్ నుంచి. సోషల్ ఆడిట్ గురించి ఆల్రెడీ డిఓస్ కొంతమంది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా టీం వాళ్ళు ఈ రోజు నుంచే సోషల్ ఆడిట్ కి వచ్చి ఉన్నారు. అన్ని డిస్ట్రిక్ట్స్ లోనూ రెస్పెక్టివ్ సెలెక్టెడ్ స్కూల్స్ కి వచ్చి ఉన్నారండి. సో బేసికల్లీ సోషల్ ఆడిట్ ప్రాసెస్ గురించి చెప్పారు. ఇది ఏమిటంటే కమ్యూనిటీ బేస్డ్ సోషల్ ఆడిట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్.
ఆర్టీఈ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, మన సమగ్ర శిక్ష స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దాని గురించి టీం వాళ్ళు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ఎంటైటిల్మెంట్స్ అందుతున్నాయా లేదా, ఇఫ్ ఎట్ ఆల్ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ ఎంటైటిల్మెంట్స్ అందుతున్నాయా లేదా, ఇవి సమగ్ర శిక్ష కింద ఏమైతే ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయో పిల్లలకి స్టూడెంట్స్ కి అందుతున్నాయా లేదా అన్నది ఒక సోషల్ ఆడిట్ లాగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తోటి, బేసికల్లీ ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తోటి అండి. అంటే మనం లోకల్ ఎక్కడైతే స్కూల్ ఉన్నదో దాని విలేజ్ సరౌండింగ్ కమ్యూనిటీ మెంబర్స్ అండ్ పేరెంట్స్ విత్ మార్జినలైజ్డ్ communities involvement and వివోస్, ఎస్ఐజి మెంబర్స్ వీళ్ళందరి సహకారంతో ఒక టీమ్ ఫామ్ చేస్తారు. హెచ్ఎం గారు, ఎంఈఓ గారు టీమ్ ఫామ్ చేస్తారు. అది చెప్పారు మనకి ఆల్రెడీ. సోషల్ సాఫ్ట్ టీమ్, సోషల్ ఆడిట్ ఫెసిలిటేషన్ టీమ్ అనేది తయారు చేస్తారనమాట. అందులో లోకల్ గా అక్కడ ఉండే ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్, కమ్యూనిటీ మెంబర్స్, సర్పంచ్ వీళ్ళు అండ్ పేరెంట్స్, ఉమెన్ మెంబర్స్, విలేజ్ ఆర్గనైజేషన్ ఉమెన్ మెంబర్స్ వీళ్ళందరితోటి కలిసి స్కూల్ విజిట్ చేసి మా సెస్ టీమ్ మెంబర్ ప్రెజెన్స్ లో రికార్డ్స్ వెరిఫై చేయడము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్స్పెక్ట్ చేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ఎంటైటిల్మెంట్స్ అందుతున్నాయా లేదా, అండ్ స్కూల్ రికార్డ్స్ అండ్ పర్చేజెస్ ఇవి బిల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసి నోట్ చేసుకుంటారనమాట. అట్ ద సేమ్ టైం హెచ్ఎంస్ ని ఇంటర్వ్యూ చేస్తారు, క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీరు సాటిస్ఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మిగతా ఫండ్ రిలీజ్ ప్రాసెస్ గురించి, అట్లా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎంస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం టీచర్స్ ఎఫ్జిడిస్ ఉన్నాయండి. అంటే ఇద్దరు ముగ్గురు టీచర్స్, నలుగురు టీచర్స్ ని కూర్చోబెట్టుకొని ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్కీమ్ ఎలా బెటర్ ఇంప్లిమెంట్ కావచ్చు అనేది. సో ఇది టీచర్ లెవెల్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ లెవెల్లో కూడా ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ చేస్తామండి. ఒక్కొక్క క్లాస్ నుంచి సెలెక్టివ్ గా ఇద్దరు బేసికల్లీ వన్ గర్ల్ అండ్ వన్ బాయ్ అట్లా తీసుకొని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ టైమ్లీ అందుతున్నాయా లేదా, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్, స్కాలర్షిప్స్ ఏమన్నా ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నదా, వాట్ ఆర్ ద బేసిక్ ఎమ్యూనిటీస్ దట్ దే రిక్వైర్. సో ఇటువంటివన్నీ మేము స్టూడెంట్స్ నుంచి కూడా తీసుకుంటాం అండ్ కమ్యూనిటీ మెంబర్స్ ని కూడా ఇంటరాక్ట్ అవుతాము. మీకు ఆల్రెడీ సర్క్యులేషన్ లో క్లియర్ గా ఇంటిమేషన్ ఉన్నది కాబట్టి ముగ్గురు పేరెంట్స్ వస్తారు మా టీమ్ విజిట్ డేట్ కి స్కూల్ కి. అట్ ద సేమ్ టైమ్ కమ్యూనిటీ మెంబర్స్, ఒక ముగ్గురు పేరెంట్స్ అండ్ ముగ్గురు కమ్యూనిటీ మెంబర్స్ స్కూల్ కి వచ్చేట్లుగా హెచ్ఎంస్ ఏర్పాటు చేస్తారండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి స్కూల్ లెవెల్ డీటెయిల్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆన్ స్కూల్స్ ఇవన్నీ మా టీం వాళ్ళు నోట్ చేసుకుంటారండి. సో దానికి ప్రొఫార్మన్స్ ఉన్నాయి ఆల్రెడీ, మేము ఇచ్చి పంపించాము. వాళ్ళు 1 by 1 క్వశ్చన్స్ అడుగుతారండి. క్వశ్చన్స్ అడిగి అవి ఫిల్ చేసుకుంటారు. దిస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ సోషల్ ఆడిట్ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. మా కొలీగ్ డాక్టర్ పృథ్వీకర్ రెడ్డి గారు, హిస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హిస్ అసోసియేటెడ్ విత్ మీ in many projects and in the previous
సోషల్ ఆడిట్ ప్రాసెస్ లో కూడా ప్రాజెక్ట్ మేము చేసాము సేమ్. దానిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన హీఈస్ అవైలబుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హీల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ యూ. యా ఎస్ అండి. అంటే డిఓస్ Yes, కానీ sir. ఎంఈఓస్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. సెస్ టీమ్ కూడా అవైలబుల్ ఉన్నారు. సార్ వన్ సబ్మిషన్ సార్ మీ దగ్గర నుంచి. చెప్పండి. సరే థర్డ్ కాలంలో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్డర్ లోపల ఇన్స్ట్రక్ట్ కన్సర్న్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెస్ టు కాన్స్టిట్యూట్ సోషల్ ఆడిట్ ఫెసిలిటేషన్ టీమ్స్ ఎట్ క్లస్టర్ లెవెల్ అన్నాడు సార్. ఇది స్కూల్ లెవెలా మరి క్లస్టర్ లెవెల్ అన్నప్పుడు కాంప్లెక్స్ లెవెల్ లోపల ఈ గ్రూప్స్ అనేటటువంటి ఫామ్ చేయాలి అనేటటువంటి డౌట్ ఉంది. కాంప్లెక్స్ లెవెల్ కాంప్లెక్స్ లెవెల్ లోపల చేసేసి కాంప్లెక్స్ లోపల ఎన్ని స్కూల్ అయితే అన్ని స్కూళ్ళకు వీలే వెళ్తారా సార్ అక్కడికి? ఎస్, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. కాదండి సార్, మీరు ఒక క్లస్టర్ లెవెల్లో మీరు 6 to 8 మెంబర్స్ సాఫ్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అట్లా మీరు అన్నట్లుగానే ఆ క్లస్టర్ లెవెల్లో 4-5 స్కూల్స్, కొన్ని ఆదిలాబాద్ లో అయితే 9 స్కూల్స్ వచ్చాయి ఒకే క్లస్టర్ లో. కాబట్టి అందరూ కూడా అంటే సైమల్టేనియస్ గా కూడా సర్వే జరుగుతుంది, అంటే సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఏం చేస్తారంటే 6 నుంచి 8 మంది సోషల్ ఆడిట్ ఫెసిలిటేషన్ టీమ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళలో ఇద్దరు అక్కడ అట్లాగా డిస్ట్రిబ్యూట్ చేసి మనం, ఎందుకంటే మనకు టైం లైన్ ఉంది, August 31st లోపల వీ హ్యావ్ టు గివ్ రిపోర్ట్ టు ది ఎస్పీడి. అందుకోసం దయచేసి మీరు ప్రతి స్కూల్ కు అదే టీం పోవాలని మాత్రం క్లస్టర్ లెవెల్ అనుకోకండి. అది స్ప్లిట్ చేసి ఆ 8 మందిలోనో 9 మందిలోనో వాట్ ఎవర్ గ్రూప్ యు ఆర్ ఫార్మింగ్, ఆ దాంట్లో ఒక స్కూల్ కు ఇద్దరిని ఇంకో స్కూల్ కు పంపించండి. సో దట్ మనం టైమ్లీ డేటా కలెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇంకా సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఇది ఇందులో ఫైనాన్షియల్ ఇయర్ మెన్షన్ చేయలేదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఒక్కదాని రికార్డ్సా లేకపోతే ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ అన్ని స్టాక్ రిజిస్టర్స్ అకౌంట్స్ చూపించాలి సార్? ఫైనాన్స్ అని కాదమ్మా, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చే కొద్దికి లాస్ట్ ఇయరే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ గురించే చూస్తాం మేము. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్స్ కొన్నారు, ఎన్ని కొన్నారు, బిల్స్ ఉన్నాయా, జస్ట్ అడుగుతారు, చూపిస్తే చాలు మీరు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా అండి ఎవరైనా ఉన్నారా? ఎనీ డిఓ ఆర్ ఎంఈఓ? ఓకేనండి. ఇంకొక అందరికి సార్, అందరూ ఉన్నారు కనుక ఒక విన్నపం అండి. చెప్పండి సార్. మీరు మనకు ఎస్పీడి గారు ఏమన్నారంటే 5,345 స్కూల్స్ యొక్క టైం లైన్ అడిగారు. మేము ఆల్రెడీ టైం లైన్ పంపించాం, ఈ రోజు ఈ స్కూల్ విజిట్ చేస్తాం, ఆ రోజు ఆ స్కూల్ విజిట్ చేస్తామని. దీంట్లో భాగంగా పిఎం3 స్కూల్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళేమో మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ పీపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ స్టిల్ అండర్ సర్క్యులేషన్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇంకా అప్రూవ్ కాలేదు, అది ఇట్ టేక్ సమ్ టైం. ఇన్ ది మీన్ టైం సమగ్ర స్కూల్స్ మీరు ఫినిష్ చేయండి అన్నారు. కాబట్టి ఆ డేట్ కు ముందు డేటే మా వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ స్కూల్ అదర్ దాన్ పిఎం3 స్కూల్స్ ఉంటాయి, ఆ హెడ్ మాస్టర్ కి ఫోన్ చేస్తారమ్మా మీరు ఎల్లుండో, లేకపోతే అయ్యా మీరు ఎల్లుండి ఉంది మీ స్కూలు, కానీ ఎవరండి మ్యూట్ చేసుకోవాలి, అదే ఎల్లుండి మీ స్కూల్ ఉంది కానీ వేరే కారణాల వల్ల మేము ఎల్లుండి కాదు రేపే వస్తాము అని మా వాళ్ళు ఫోన్ చేస్తారండి. కొంత సహకరించమనండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పిఎం3 షెడ్యూల్ ఒక ప్రకారం ఈ లోపల వస్తే వెల్ అండ్ గుడ్, ఆ పిఎంసి షెడ్యూల్ వస్తే వి విల్ టేక్ ఇట్ అప్. అంటే మీరు అనేది ఎవరన్నా టీం విజిట్ కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా హెడ్ మాస్టర్ అంటే ప్రిపోన్మెంట్ సెస్ టీం నుంచి కమ్యూనికేట్ అవుతే దానికి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు, అంతే కదా సార్? అంతేనండి, ఎగ్జాక్ట్లీ.
డిఓస్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా రిక్వెస్ట్ అంటే ఒకవేళ షెడ్యూల్లో ఏమైనా మార్పు ఉండి ఈరోజు రేపటి బదులు ఇవాళే వస్తున్నామన్న కమ్యూనికేషన్ సెస్ నుంచి వస్తే ప్లీజ్ మీరు పర్సనల్గా ఎంఈఓస్కి చెప్పండి. వాళ్ళని ఇన్ పర్సన్ దే హ్యావ్ టు కాంటాక్ట్ కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ అండ్ మేక్ నెసరీ అరేంజ్మెంట్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఆడిట్ జరగాలి. వాళ్ళు టీం వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ మీన్స్ ఉద్యోగం కోసము ఇంకేదో అట్లాంటిది కాదు, జస్ట్ ఫీడ్బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీరు ఏదో ఎగ్జామ్ పెట్టిన టెట్ ఎగ్జామ్ ఇంకేదో అటువంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు. క్యాజువల్గా వాళ్ళు ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే తెలుసుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. బట్ ఎవరిని తప్పుగా చూపించడానికో సరిగ్గా చేయటం లేదని చెప్పడానికో అటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఈ మెసేజ్ కైండ్లీ కమ్యూనికేట్ టు ది కన్సర్న్డ్ హెడ్ మాస్టర్స్. వర్చువల్గా మీట్ అయ్యి వాళ్ళకి అందరికీ కమ్యూనికేషన్ అందే విధంగా చూడండి. ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఏ లెవెల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఎనీథింగ్ ఏం చెప్తావా సార్? ఈ క్లస్టర్ లెవెల్లో ఫామ్ చేసినటువంటి కమిటీస్ విలేజ్లకు వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళకి ఏమైనా టీఏ కానీ ఇంకేదైనా ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? అది మా పర్యూ కాదండి. సాఫ్ట్ టీమ్ యొక్క సాఫ్ట్ టీమ్ లో క్లస్టర్ సోషల్ ఆడిటర్ అని ఉన్నారు. అది ఆల్రెడీ మేము అపాయింట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేటర్ అంటాం మా భాషలో. అది ఆల్రెడీ అపాయింట్ చేస్తున్నాం. స్కూల్కి వచ్చారు, వాళ్ళకి మేము పే చేసుకుంటాం. మిగతా వాళ్ళందరిది వాట్ ఎవర్. ఏమో గారు ఏమో మెదక సంగారెడ్డి తమ నోట్ చేసి పెట్టుకోండి. నేను కూడా నోట్ చేసుకున్నా. నేను ఫర్దర్ క్లారిటీ ఏదన్నా నాకు వస్తే నేను మీకు కమ్యూనికేట్ చేస్తా. అదర్వైజ్ ఇప్పుడున్న ఇన్స్ట్రక్షన్స్ హోల్డ్స్ గుడ్. థ్యాంక్ యూ. వీడియో కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ సార్. వన్ సబ్మిషన్ సార్. సెస్ నుంచి ఒక స్కూల్ కి వచ్చే వాళ్ళు ఎంత మంది ఉంటారు సార్? ఆడిట్ టీమ్ అంటే క్లస్టర్ సోషల్ ఆడిటర్ అని మా సెస్ తరపు నుంచి ఒకరు వస్తారండి. సామాన్యంగా ఫస్ట్ 3 days మాత్రం 2 members వస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన కావాలి, కామన్ అండర్స్టాండింగ్ తో రాయాలి. కాబట్టి ఫస్ట్ డే అంటే ఫస్ట్ 3 schools అంటే ఈ రోజు రేపు ఎల్లుండి వర్కింగ్ డేసే కదా, ఈ రోజు రేపు ఎల్లుండి ఇద్దరు వస్తారు. మిగతా రోజుల్లో మాత్రం ఒక్కొక్కరు. సౌండ్ వినిపిస్తలేదు, కొంచెం పెంచండి. ఇద్దరు ఈ ఫస్ట్ 3 days మాత్రం ఇద్దరు వస్తారండి సెస్ తరపున. తర్వాత ఒక్కొక్కరే ఉంటారు. ప్లస్ సూపర్వైజర్ అప్పుడప్పుడు ఆయన హీ మే బి విజిటింగ్. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఫెసిలిటేషన్ టీమ్స్ వాళ్ళు కూడా అటెండ్ కావడం మ్యాండేటరీ సార్? వాళ్ళు కూడా సోషల్ సామాజిక అది కదా, వాళ్ళు ఉండాలి. కనీసం పేరెంట్స్ కమ్యూనిటీ మెంబర్స్ అన్నా ఉండేట్టుగా దయచేసి చూడండి. వారు ఓకే సార్. మీరన్న సాఫ్ట్ టీమ్ మెంబర్స్ యొక్క అటెండెన్స్ మ్యాండేటరా? ఓన్లీ జస్ట్ వాళ్ళు ఫెసిలిటేట్ చేసి గైడ్ లైన్స్ ప్రకారము సాఫ్ట్ టీమ్ మెంబర్స్ ప్రెజెన్స్ లో సెస్ టీము డేటా కలెక్ట్ చేయాలి. చివరగా వాళ్ళ కామెంట్స్ కూడా ఉంది ఆ షెడ్యూల్లో, సాఫ్ట్ టీమ్ యొక్క కామెంట్స్ అని. కాబట్టి వాళ్ళు ఉండడం అనేది తప్పదు. ఇంకొకటి, వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్లుగా 6 to 8 members ఆ రోజు చేయలేకపోయాము అట్లంటే కనీసం కమ్యూనిటీ మెంబర్స్, ఈ పేరెంట్స్ పిలిపిస్తారు కదా ఈ షెడ్యూల్ ఫోకస్ గ్రూప్ డిస్కషన్ కోసం, వాళ్ళని సాఫ్ట్ మెంబర్స్ కనీసం లేని పరిస్థితుల్లో. వాయిస్ లో అవుతుంది సార్. నేనేం మాట్లాడలేదు ఇప్పుడు, చెప్తున్నా అదే చెప్పే. అంటే సాఫ్ట్ టీం ఉండాలా? అంటే వారి డౌట్ సార్ పృథ్వీరాజ్ సార్, సాఫ్ట్ టీమ్ లో 7 members ఉన్నారు కదా, 7 members మ్యాండేటరీగా ఉండాలా వీళ్ళు టీం వెళ్ళినప్పుడు అన్నది వారి డౌట్. 7 members మ్యాండేటరీ అంటే క్లస్టర్ లోనే 4-5 స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. క్లస్టర్ లెవెల్లోనే 4-5 స్కూల్స్, 7-8 స్కూల్స్ ఉన్నాయి సార్.
అది సైమల్టేనియస్ గా పోలేరు కూడా కదా. అవును, సేమ్ డే కూడా 4-5 స్కూల్స్ జరుగుతాయి. అది అవును. కష్టం. కనుక నేను అనేది కనీసం 2-3 కమ్యూనిటీ మెంబర్స్ ప్రతి స్కూల్ కి పేరెంట్స్ ను ఎట్లా హెడ్ మాస్టర్ పిలిపిస్తాడు కాబట్టి వాళ్ళని కనీసం యు ట్రీట్ ఇట్ యాజ్ ఎ స్టాఫ్ మెంబర్. ఎందుకంటే మేమే మా టీమే చేయకూడదు కదా. సామాజిక తనిఖీ అంటే సంబడి కమ్యూనిటీ నుంచి కూడా ఉండాలి కాబట్టి వాళ్ళతో ఎఫ్డిడి ఎట్లా మేము చేయాలి కాబట్టి వాళ్ళని యు ట్రీట్ ఇట్ యాజ్ ఎ స్టాఫ్ మెంబర్. ఇన్ కేస్ unable to constitute full-fledged staff team. సార్ తమరి వాయిస్ బాగా లో అవుతుంది సార్. తమరి వాయిస్ అసలు అప్ డౌన్ అవుతుంది సార్. ఒక సేమ్ లెవెల్లో రావట్లేదు సార్. క్లారిటీ మిస్ అవుతుంది సార్. గవర్నమెంట్ వారు పృథ్వీరాజ్ రెడ్డి సార్ అనే చెప్పేది ఏంటంటే క్లస్టర్ లెవెల్లో ఈచ్ క్లస్టర్ లెవెల్లో 7 మెంబర్స్ టీం ఉంది. ఒకవేళ ఒకటే క్లస్టర్లో 2 స్కూల్స్ 4 స్కూల్స్ 5 స్కూల్స్ విజిట్కి టీం వస్తున్నప్పుడు 7 మెంబర్స్ యాజ్ ఎ టీమ్ కంప్లీట్ టీము వెళ్ళలేదు. సో వాళ్ళు డివైడ్ చేసుకొని ఏ మెంబరు ఎక్కడికి వెళ్తారు అన్నది రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకొని ఆ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్నది సార్ చెప్తున్న విషయం. ఓకేనా భరత్ గారు, అర్థమైందా? ఇంకేమైనా క్లారిటీ కావాలా? ఫోన్ నెంబర్ కూడా ఇంకా ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ ఉంటే సార్ పృథ్వీకర్ రెడ్డి సార్ నంబర్ ఏదన్నా ఇస్తే దానికి ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ముందుగా కాంటాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టకుండా మెసేజ్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. అవసరం ఉంటే తప్ప ఫోన్ రింగ్ చేసి ఇబ్బంది పెట్టద్దు. ఏమంటారు సార్? మీరు పర్మిషన్ ఇస్తే ఎప్పుడైనా మా వాళ్ళు మెసేజ్ పెడతారు. అట్లాగే సార్. నంబర్ చెప్పండి సార్. నా నంబరు 94408 94408 90508 90508. అట్లానే చంద్రశేఖర్ నంబర్ కూడా. చంద్రశేఖర్ ప్లీజ్ గివ్ యువర్ నంబర్. నా నెంబరు నోట్ చేసుకోండి అందరూ. 98483 18272 అండి. 98483 18272. ఓకే అండి. నేను క్లియర్ గా నా మాట వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుందా అందరికి? ఓకే అండి. అదే సారు చెప్పింది చాలా క్లియర్ అండి. స్టాఫ్ మెంబర్స్ అందరూ అవైలబిలిటీ లేకపోతే మనము స్కూల్ లెవెల్లో కమ్యూనిటీ మెంబర్స్ ని పేరెంట్స్ ని పిలుస్తాము. వాళ్ళని కూడా పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మనం స్టాఫ్ మెంబర్స్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. అవకాశం కూడా ఉన్నది. సో స్టాఫ్ మెంబర్సే ఉండాలి అని మనం కాకుండా వచ్చిన కమ్యూనిటీ మెంబర్స్ ని ఇద్దరిని పేరెంట్స్ ని ఇద్దరిని కూడా చూపించడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ స్టాఫ్ టీమ్ మెంబర్స్ అవైలబిలిటీ ఆ రోజు స్కూల్లో లేకపోతే. సో అదే అండి. ఎందుకంటే సైమల్టేనియస్ గా క్లస్టర్ లో 2-3 స్కూల్స్ లో మా వాళ్ళు ఆడిటింగ్ చేస్తుంటారు కాబట్టి మొత్తం స్టాఫ్ టీము అవైలబిలిటీ ఉండకపోవచ్చు స్కూల్లో. అదే క్లియర్ అనుకుంటాను. నేను చెప్పింది క్లారిటీ ఉన్నది అనుకుంటున్నాను. ఎస్ సార్. సో ఆ నంబర్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. చంద్రశేఖర్ గారిది, పృథ్వీకర్ రెడ్డి గారి నా మొబైల్ నంబర్స్ ప్లీజ్ డిఓస్ కూడా నోట్ చేసుకోండి. దాన్ని మెయిల్ ద్వారా కూడా ఏది పెట్టాము. ఆల్రెడీ గ్రూప్ లో కూడా షేర్ చేయమని చెప్తాను. పృథ్వీకర్ రెడ్డి గారిది 94408 90508. చంద్రశేఖర్ సార్ది 9848 318272. ఏదన్నా డౌట్స్ ఉంటే టెక్స్ట్ మెసేజ్ ముందుగా పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వారు చూసుకొని స్పందిస్తారు. అవసరం ఉంటే తప్ప ఎమర్జెన్సీలో ఉంటే ఫోన్ కాల్ చేసి అడగండి. రైట్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాండి కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ.